ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజాభవన్లో ఇద్దరు సీఎంల సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ముఖ్యంగా ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలేంటి చారి? అదేవిధంగా ఏపీ మంత్రులు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి వాటికి సంబంధించి ఎజెండా కూడా పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఏ విధంగా ముందుకెళ్లాలి, విభజన అంశాలన్న పైన అంశంది. ఒక సుమారు 30 సమావేశాల్లో కూడా ఇది ఎందుకు పరిష్కారం కాలేదు అనేది వాటిపైన 2 రోజులుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏ అంశాలపైన ఇది సాంకేతికంగా లేక న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి వీటి పరిష్కరించడానికి, వాటిని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అనే అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని సామరస్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఉండే విధంగానే ఒక పరిష్కరించుకోవాలని ఆలోచనతో ఉన్నారు. అయితే వాటిని అలా ఆలోచిస్తున్నారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా వారు ఎక్కడ రాజీ పడవద్దని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు, అదేవిధంగా 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ కార్యాలయాలకు సంబంధించిన సేవలు, వాటన్నిటిని ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లాలనేది ఈ రోజు ప్రధానమైన ఉద్దేశం. 15 అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ రెండింటిపైనే చాలా కాలంగా పీఠమడి ఉంది కాబట్టి వీటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటిపైన 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అప్పుడు ఏపీఎస్ఆర్టీసీగా ఉన్నటువంటి ఆ సంస్థలు విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థలు దానికి సంబంధించిన డిపోలు కానీ, ఆ ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి కేవలం బస్ భవన్ అంటే ఆర్టీసీ ప్రధాన కార్యాలయం మాత్రమే విభజన వస్తుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మిగతా సంస్థలకు ఎలాంటి సంబంధం లేదనేది తెలంగాణ వాదన. ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేకపోతుంది. అదేవిధంగా కార్మిక సంక్షేమ నిధి కానీ, ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా జిల్ కార్పొరేషన్ సంబంధించిన భూములు, వీటన్నిటికి సంబంధించి కూడా అనేక వివాదాలున్నాయి. తెలుగు అకాడమీ, తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ సేవలు, ఆస్తులకు సంబంధించి కూడా ఇదే వివాదం. వాటన్నింటిని కూడా ఖచ్చితంగా ఒక చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భావిస్తున్నారు. వీటితో పాటు కొన్ని బిల్లులు, బకాయిలకు సంబంధించి కూడా వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యుత్ బకాయిలు, మిగతా వాటికి సంబంధించి కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవచ్చని ప్రయత్నం దిశగా ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. వీటన్నిటిని కూడా సుమారు 2 గంటల పాటు ఈ చర్చలు జరగనున్నాయి. దీని తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కీలకమైన భవనాలకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు కోరుకొని ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని భూములు తమకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. అదే విధంగా తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఆస్తుల్లో వాటా ఇవ్వాలనేది తెలంగాణ కూడా కోరుతుంది. వాటిపైన కూడా ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం. మరొక వైపు చూస్తున్నట్లయితే